ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ 2 లక్షల మంది సందర్శించడం, దానికి ఇంత మండు జనంలో కూడా మే నెలలో కూడా విశేషమైన జనాలు వచ్చి ఆలోచించబోతుంటే ఈరోజు ఈ 13వ తారీఖు ఎన్నికల్లో ఏదైతే జూన్ 4వ తేదీన వచ్చే ప్రకటనలో తప్పకుండా ఎన్డీఏ భాగస్వామి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి ఈ రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీన్ని మరి ఇంతమంది ప్రజలు ఈ మండలంలో వచ్చారంటే దీన్ని నరేంద్ర మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వడానికి ఇక్కడ ఖచ్చితంగా వచ్చారని కూడా మనం అందరం. ఏ ఊరి నుంచి వచ్చారో? ఎక్కడేంటి మోడీ గారి స్పందన? మోడీ గారి సభకి కోయిలగూడెం మండలం కన్నాపురం నుంచి వచ్చామండి. 3వసారి నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేస్తారు. భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా అవసరం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ వదిలిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఎన్డీఏ చెందుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా విశ్వసిస్తున్నారు. ఈరోజు ఆంధ్రాకి ఏం చెప్పారు ఆయన? మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గ్యారంటీ ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గ్యారంటీ అనేటటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి పథకాలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి అన్న యోజన అనే పథకంలో వచ్చే 5 సంవత్సరాల కాలానికి ఉచిత బియ్యాన్ని కూడా నరేంద్ర మోడీ గారు పేదలకు అందించడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు అనేటటువంటి దాన్ని కూడా నరేంద్ర మోడీ గారు దేశ యావత్తు అమలు చేస్తున్నారు. అది దేశ ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి బాగుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో? ఏ ఊరు అండి? మీ పేరేంటి? అండి, నేను పల్నాడు జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ. నా పేరు మేడం రమేష్. ఈరోజు మధ్యాహ్నం ప్రధానమంత్రి మోడీ గారి కార్యక్రమానికి ఆదాయం గత వారం రోజుల నుంచి కూడా మేము రాజమండ్రిలో ఉండి మరి కాంగ్రెస్ గారి యొక్క పిలుపు కోసం మేమంతా కూడా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు మోడీ గారి సభకు దాదాపు ఇలా 2 లక్షల మంది ఆదరణగా తెలుస్తుంది. ఈరోజు మరి ప్రధానమంత్రి మోడీ గారు మరి ఈరోజు రాజమండ్రి వచ్చి ప్రజలకు అనేక వరాలు ఇచ్చారు. అవన్నీ కూడా మరి ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పి మనం చేస్తూ మరి ఈ రోజున మీరందరూ కూడాను మోడీ గారు మరి మళ్ళా 3వసారి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు. మనకందరూ కూడాను మనకి వరాలు వస్తాయని చెప్పేసి ఆశిస్తామని చెప్పి మనం చేస్తూ ప్రజలంతా కూడా మరి అది ఈ రోజున మరి ప్రోగ్రెస్ గారిని అట్లాంటి ఎన్డీఏ అభ్యర్థులు అందరం కూడాను ఓట్లేసి మీ అందరూ గెలిపించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సార్ చెప్పండి. ఈ రోజున రాజమహేంద్రవరం ప్రజాగర్జన కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు మహిళలకు ముఖ్యంగా వారు అభివృద్ధి పదంలో ఎంతో ముందుకు తీసుకెళ్ళి వారికి ఎన్నో వరాలు ప్రకటించారు. ఈ రాజమండ్రి మరియు మిగిలిన పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలు కూడా ఖచ్చితంగా విజయదిద్దుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తీరుతుందని, కేంద్రంలో 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయని మోడీ గారు, మిగతా పార్టీల వక్తలు, ఎన్డీఏ పార్టీ వక్తలు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ నుంచి ఎంతోమంది మేము బస్సుల మీద వేరే వాహనాల ద్వారా ఇక్కడికి వచ్చి
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం, అదేవిధంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నోట కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తీరుతుంది మంచి మెజార్టీతో, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి అధికారాన్ని చేపట్టి మన ప్రజల ఆకాంక్షలు అదేవిధంగా ఆలోచనని ఆయన విశ్వగురువుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉంచుతారని విశ్వాసంతో నేను పనిచేశాను. నిలబడి అసెంబ్లీకి అన్నారు.